మీరు చూస్తున్నారు ఎఫ్ఐఆర్ న్యూస్. తాజా వార్తలు, కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలపైన చర్యలు తీసుకోవాలనేసి డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి వచ్చే అకాడమిక్ ఇయర్ అడ్మిషన్లు ముందస్తుగానే ప్రైవేట్ కార్పొరేట్ ఆదోన్ డివిజన్లో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లోన మరి ముందస్తు అడ్మిషన్లు నిర్వహించడము ఇది మరి చట్టబద్ధంగా విద్యా హక్కు చట్టాన్ని నీరుగార్చేటటువంటి ప్రయత్నానికి దారి తీస్తుందనేసి ఈ ముందస్తు అడ్మిషన్లు నిర్వహించడం వల్ల మరి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏ అకాడమిక్ ఇయర్ అడ్మిషన్లో అకాడమిక్ ఇయర్ నిర్వహించాలా, అట్లా కాకున్నట్లుగా మరి విద్యా హక్కు చట్టాన్ని నీరుగారుస్తూ ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ముందస్తుగానే అడ్మిషన్లు నిర్వహించడం ఏంటనేసి డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఏదైతే అకాడమిక్ అట్లానే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏమైనా జీవో ఉందా, ముందస్తు అడ్మిషన్లు ఏ విధంగా నిర్వహిస్తారనేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. మరి విద్యాశాఖ అధికారులు కూడా చూసి చూడనట్లు ఉండడము ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి. మరి విద్యాశాఖ అధికారులు మరి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లోన ముందస్తుగానే అడ్మిషన్లు నిర్వహిస్తున్నా ఏం చేస్తా ఉన్నారంట అంటే కేవలం సీటుకు మాత్రమే పరిమితమైనారనేసి డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా జిల్లా విద్యాశాఖ అధికారులకు ప్రశ్నిస్తా ఉన్నాము. మరి ఇప్పటికైనా ఎవరైతే ప్రైవేట్ కార్పొరేట్ యాజమాన్యాలు ఉన్నాయో ముందస్తుగానే మరి బుక్స్ ఫీజు, యూనిఫామ్ ఫీజు తల్లిదండ్రులకు మభ్యపెట్టి మరి ఈ విధంగా తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి ముందస్తుగానే అడ్మిషన్లు చేపించుకున్నటువంటి పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఏర్పడింది. అయ్యా ఇప్పటికైనా మరి ఎవరైతే ఏ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయో వాటిలో ఎవరైతే ముందస్తుగానే అడ్మిషన్లు చేపించుకుంటున్నారో ఆ పాఠశాలల పైన, కళాశాలల పైన తక్షణమే చర్యలు తీసుకోవాలనేసి డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతామని డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా తెలియజేసుకుంటా ఉన్నా. నా పేరు ఉదయ్ కుమార్, డిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు.